అయ్య బాబోయ్, లిటరల్గా ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఏదో డ్రాకులా సినిమా, కింగ్ కాంగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ లాగా రాలేదు. అరుపులు, కేకలు, అబ్బో బీభత్సమైన రచ్చ రచ్చ అయిపోయింది ఎపిసోడ్. సో ఎలా అనిపించింది? బ్యాక్ టు బ్యాక్ టాస్కులు ఇన్ని టాస్కులు జరుగుతున్నాయి, గొడవ లేదేంటి అనుకున్న టైంలో ఎండింగ్లో అసలు మామూలు గొడవ కాదుగా. బేసిక్గా చెప్పుకుందాం, స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ పూల్ టాస్క్ విష్ణు విన్ అయ్యాక, యాక్చువల్లీ విష్ణు ఎలా విన్ అయ్యగలిగింది అంటే మణికంఠన్ మన పృథ్వీ ఆపుతుండంట. ఓకే, బిగ్ బాస్ చెప్పలేదు కదా ఆపకూడదని, కాబట్టి ఆపుతుండు. ఓకే, అదొక లూప్ పట్టుకొని పృథ్వీ ఆడుతుండు అన్నట్టుగా అనుకోవచ్చు. బట్ అలా ఆడుతూ ఉంటే చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది? అరే ఇది కరెక్టు అని అనిపిస్తుందా? లూప్ వెతుకోవచ్చు ఎప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్న లూప్ని, అందులో ఒక హ్యూమానిటేరియన్ యాంగిల్ కనిపించే ఒక లూప్ని, అంతేగాని ఇలా ఫిజికల్గా అవతలని రిస్క్లో పెట్టే లూప్ని కాదు. సో ఇక్కడ మణికంఠ నిఖిల్తో మామూలుగా అదే చెప్తున్నాడు, ఒరే నేను ఫిజికల్గా నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగా ఆడేవాడిని, పృథ్వీ అలా ఆపుతుంటే నేను అసలు ఏమీ చేయలేకపోయా, నా స్ట్రెంత్ సరిపోలేదు అన్నట్టుగా అయితే తను చెప్తున్నాడు. ఇక్కడ నిఖిల్కి ఇంకా కొంచెం పెయిన్ అనిపించిపోయి ఇంకా వాళ్ళతో యష్మి టీం వాళ్ళతో మాట్లాడుతూ, రే అట్లా ఆపడం అది ఇది ఓకే, కానీ అది ఒకవేళ మణికంఠ ప్లేస్లో నేను ఉంటే ఇంకా కన్సిక్వెన్సెస్ సివియర్గా ఉండేది కదా, నేను ఇంకా దూసుకెళ్ళిపోయేవాడిని కదా, అప్పుడు ఇంకా రచ్చరచ్చ అయ్యేది, అన్నెసరిగా ఎందుకు చెప్పు అని అంటే యష్మి ఏంటి అక్కడ, అది మా ఇష్టం, అది ఇప్పుడు నువ్వు ప్రతిసారి ఏదో సెంటిమెంటల్గా ఏదో చెప్పేస్తే మేము మా గేమ్ అంతా ఆపుకుని నీ కోసం మేము తగ్గి ఉండలేం కదా అన్నట్టుగా యష్మి అంటుంది. యష్మి లిటరల్గా ఇవాళ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది? యష్మిని చూస్తుంటే ఎవర్రా శోభ యష్మిరా అన్నట్టుగా లేదు, అదే అనిపించింది బాబోయ్. ఆ లెవెల్లో పోకింగ్, ఎంత పోకింగ్ అంటే ఇంకా అవతల వాళ్ళకి ఎవరైనా సరే లిటరల్గా ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళకి ఆ మెంటల్ టార్చర్ ఎక్కువై అసలు ఏం మనిషిరా బాబు ఇలా చేస్తుంది, ఆ లెవెల్లో పోక్ చేస్తూ వెక్కిరిస్తూ, అమ్మో మామూలు టార్చర్ కాదు. ముఖ్యంగా ఎపిసోడ్ ఎండింగ్లో జరిగిన టాస్క్ టైంలో యష్మి బిహేవ్ చేసిన విధానం. అండ్ తర్వాత అసలు యష్మి గురించి మీకేమనిపించింది? మీకు కూడా నాలాగే అనిపించిందా, లేకపోతే గేమ్లో పార్ట్ కదా అనిపించిందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ తర్వాత చూసేసరికి విష్ణు సీతతోని ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన టాస్క్ ఉందో, మణికంఠ అండ్ యష్మికి మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్ సంబంధించిన టాస్క్, ఆ టాస్క్ సంబంధించి సీత కొంచెం ఫెయిర్గా ఆడలేదు. ఆ డోర్ దగ్గర అన్నేసరి అంటే ఒక అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా భేదం చూపించి అయినా ఆ ఓవరాల్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాని గురించి సీత అక్కడ ఫెయిర్గా లేదు అన్నట్టుగా విష్ణు కానీ పక్కనే ఉన్న ప్రేరణ కానీ వాళ్ళందరూ మామూలుగా మాట్లాడుతున్నారు. సీతకి ఏంటంటే ఆ టాస్క్ ఆల్రెడీ విన్ అయింది కదా, ఒరే నేను విన్ అయిన టాస్క్ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నారు ఏంట్రా బాబు అన్నట్టుగా మళ్ళీ కన్నీళ్ళు పెట్టేసుకుంది. అంతే కదా, ఒకసారి అది తప్పో రైటో అయిపోయింది, టాస్క్ విన్ అయిపోయింది. విన్ అయిన అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి అసలు అలా చేస్తావా ఇలా చేస్తావా అన్నట్టుగా అంటే ఎవరికైనా బాధే అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఆడియన్స్లో సీతాకి టాస్క్ విన్ అయినందుకు ఒక ఇమేజ్ వచ్చుండొచ్చు, ఒక పాజిటివిటీ వచ్చుండొచ్చు. ఆ పాజిటివిటీని ఇప్పుడు చెడగొట్టే విధంగా ఇలా మాట్లాడడం అనేది, అది కూడా ఫ్రెండ్స్ మాట్లాడడం అనేది డెఫినెట్లీ తప్పు. అండ్ అందులో కూడా ఇంతకుముందు యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు హౌస్లో ఉన్న ఎవరికి, ముఖ్యంగా సోనియా టీం వాళ్ళకి అస్సలు ఇష్టం లేకపోతే అప్పుడు ప్రేరణ ఏమన్నది కెమెరాస్తో, అరే ఆ అమ్మాయికి కనీసం గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారు వీళ్ళందరూ, యష్మికి పాపం అన్నట్టుగా కెమెరాకి చెప్తూ ఉంది ప్రేరణ. కానీ ఈరోజు అదే ప్రేరణ విష్ణుతో కలిసి సీతతో ఇలా మాట్లాడడం అనేది లిటరల్లీ రాంగ్ అనిపించింది. సో ఇక్కడ మనకి ఏమర్థం చేసుకోవచ్చు, ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళందరూ కన్నడ బ్యాచ్ కాబట్టి అలా ఆ రోజు యష్మి గురించి మాట్లాడడం వెనక, యష్మి కోసం ఒక స్టాండ్ తీసుకోవడం వెనక కన్నడ అనే ఎమోషన్ ఉంది. బట్ ఇక్కడ సీతతో ఎమోషన్ ఏమీ లేదు కాబట్టి, తను కన్నడ బ్యాచ్లో లేదు కాబట్టి అలా సీత కోసం ఇలా మాట్లాడగలిగింది అన్నట్టుగా చెప్పేయచ్చు అనమాట. ప్రేరణ వెరీ గుడ్ అమ్మ. అండ్ తర్వాత చూసుకుంటే రోప్స్ అండ్ బాల్స్ టాస్క్లో ఏదైతే ఉందో అక్కడ పృథ్వీ ఆడే విధానం ఎలా అనిపించింది? మళ్ళీ సేమ్ ఫస్ట్ టాస్క్లో ఎలాగైతే మణికంఠ ఆపాలని చూసాడో, ఆఫ్ కోర్స్ మనకు అది ఎపిసోడ్లో వేయకపోయినా కూడా లైవ్లో చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రోప్ అండ్ బాల్స్ టాస్క్లో కూడా ఇప్పుడు నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఆడుతుంటే నిఖిల్ బాల్స్ని తన్నిన విధానం ఎలా ఉంది? ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు ఇవన్నీ చేయకూడదు అనేది ఏమీ లేదు. బట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని కదా, ఇప్పుడు టాస్క్ గెలవడం కాదు కదా ముఖ్యం, ఆడియన్స్ని కదా గెలవాల్సింది.
వీళ్ళు టాస్క్లు గెలిస్తే చాలు అన్నట్టుగా, ఇప్పుడు టాస్క్ గెలిస్తే ఆటోమేటిక్గా నాకు ఓట్లు పడతాయి అనే ఫీలింగ్లోనే పృథ్వీ కానీ యష్మి కానీ, ముఖ్యంగా యష్మి బాబు, అసలు యష్మి అండ్ పృథ్వీ లిటరల్గా వాళ్ళిద్దరు ఒక ఏమంటారు ఒక ఇద్దరు పెద్ద రాక్షసుల్లాగా ఉన్నారనమాట. రాక్షసుల్లాగే ఆడుతున్నారు, అంత బీభత్సంగా రెచ్చిపోయి ఎంతకంతే మేము టాస్క్ గెలవాలి, అవతలోడు ఏమైపోయినా పర్లేదు, ఆ అవతలోని కంప్లీట్గా ఫిజికల్గా చంపి పడేసిన ఒక కత్తిచ్చి చంపమంటే ఈజీగా చంపేస్తారు. మీరు వెళ్ళి చంపితే మిమ్మల్ని విన్నర్స్గా డిక్లేర్ చేస్తామంటే ఆలోచించకుండా వెళ్ళిపోతారు, ఇద్దరికిద్దరు వెళ్ళిపోతారు. పృథ్వీకేమో కండబలం, యష్మికేమో బుద్ధి బలం. మామూలు బుద్ధి బలం కాదు బాబోయ్, బాహుబలి రేంజ్ బుద్ధి బలం, అది బీభత్సమైన ఇది ఉంది. అండ్ తర్వాత ఇక్కడ నిఖిల్ టీం విన్ అయ్యేసరికి అదొక మంచి ఇదైంది. అండ్ తర్వాత స్పెల్లింగ్స్ టాస్క్లో మన యష్మికి స్పెల్లింగ్స్ రాసిన విధానం ఎలా అనిపించింది? చాలా బేసిక్, గవర్నమెంట్ అని ఇలా చిన్న చిన్న స్పెల్లింగ్స్ ఏవి తనకి రాలేదు. సో తన ఒక మనిషి మాట్లాడగలదు, చాలా ఆర్గ్యూ చేయగలదు, రచ్చరచ్చ చేయగలదు, బట్ స్పెల్లింగ్స్ విషయం వచ్చేసరికి, చదువు విషయం వచ్చేసరికి అందరూ ఈజీగా దొరికేస్తారు అనడానికి ఇది ఒకటి అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకంట అయితే విన్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నిఖిల్ టీం వాళ్ళు 2 విన్ అయినట్టుగా అయితే అనిపించింది. బేసిక్గా నిఖిల్ టీంని ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ అదే వీళ్ళ టీంలో ఇద్దరే కదా, ఇంకేముంది లైట్లే అన్నట్టుగా ఫీలింగే ఉండేది. ఆల్రెడీ వాళ్ళ టీంలో ఉన్న సోనియా లాంటి వాళ్ళని కూడా బయటికి లాగేసుకునే ప్రయత్నమే చేశారు బిగ్ బాస్. వాళ్ళ టీంని నిర్వీర్యం చేసే ఉద్దేశమే ఉంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ ఛాన్సుల పరంగా కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన ఏదైతే ఆ టాస్క్ ఉందో, రూమ్లోకి పోయి సరుకులు తెచ్చుకునే టాస్క్, అందులో కూడా నిఖిల్ టీం వాళ్ళకి ఇద్దరే ఉన్నారు కాబట్టి మీకు చాలా తక్కువ టైం అన్నట్టుగానే చెప్పారు. సో ఇక్కడ అడుగడుగున నిఖిల్ని అలా నిర్వీర్యం చేద్దామని బిగ్ బాస్ చాలా ట్రై చేశాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఇక్కడ టాస్కులు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళే గెలుస్తారు. ఇద్దరే ఉన్నా కూడా టాస్కులు బాగా ఆడి గెలుస్తుండడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఇంపార్టెన్స్ అనేది పెరిగింది, ప్రైజ్ మనీ వాళ్ళ వల్లే పెరుగుతుండడం వల్ల. ఎందుకంటే వీళ్ళ టీంలో 2 ఉన్నారు, మిగతా టీమ్స్లో 5, ఇంకో టీంలో 6 మెంబర్స్ ఉండడం, అయినా కానీ ఇద్దరే లాక్కు రావడం అనేది ఇక్కడ యాక్చువల్లీ నిఖిల్ టీంలోకి ఎందుకు మిగతా ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే నిఖిల్ చాలా బలవంతుడు, చాలా ఇట్లా స్ట్రాంగ్ ప్లేయర్. అలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ టీంలో ఉండడం కంటే కూడా వేరే టీంలో ఉండి నిఖిల్కి ఎదురుగా ఆడితే, నిఖిల్ పైన గెలిస్తే అది కదా మజా అన్నట్టుగా ఒక్కొక్కరు అందరూ అందుకే నిఖిల్ టీంలోకి రావడానికి ఇష్టపడలేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే అదే నిజమయ్యేటట్టుండి. వాళ్ళందరూ ఏదైతే నిఖిల్ మీద పెట్టుకున్న నమ్మకం ఉందో, నిఖిల్ అసలు చాలా స్ట్రాంగ్ ప్లేయరా, అందుకే నేను ఆయన మీద ఆడి గెలవాలి అన్నట్టుగా అనుకున్నారు. సో ఇప్పుడు నిఖిల్ అదే ప్రూవ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ టాస్కులు చాలా గెలిచాడు ఇవాళ. సో అది ఒక మంచి పరిణామం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్కి చాలా అలమటిస్తుంటే ఈ టాస్కులు విన్ అవ్వడం అనేది వాళ్ళకి కొంచెం ఊరటలా అనిపిస్తుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నిఖిల్ అండ్ నైనిక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నైనిక లిటరల్గా చెప్తుంది, అరే నీ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా, అలా చెప్పకుండా వద్దంట కదంటే, లేదు నేను చెప్తున్నా పృథ్వీకి ఎంత చెప్తా ఏంటంటే పృథ్వీ ఆడే విధానానికి ఎంత ఓ రేంజ్లో ఆడుతున్నాడు, హార్ష్గా ఆడుతున్నాడు అంటే ఓకే నేను చెప్పాల్సింది చెప్పాను, బట్ ఆయన వినే పరిస్థితిలో లేడు అన్నట్టుగా అయితే మనోడు చెప్తుండు, నిఖిల్ చెప్తాను. బట్ పృథ్వీ బేసిక్గా కాంప్రమైజ్ అవ్వని క్యారెక్టర్, మన యష్మి కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఇక్కడ అట్లీస్ట్ పృథ్వీ తగ్గాలనుకున్నా పర్లేదురా వదిలేద్దాం అని, నిఖిల్ కోసం వదిలేద్దాం ఫ్రెండ్షిప్ ఉంది కదా అని అనుకున్నా కూడా యష్మి అసలు కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఎందుకంటే నిన్న మీరు చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్లో మీరు పోయి మన క్లాన్ మెంబర్స్ అందరూ మన రూమ్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి, బయటికి వెళ్తే మళ్ళీ అనవసరంగా వాళ్ళతో బాండింగ్ ఏర్పడి వాళ్ళు చెప్పాల్సింది వినాల్సి వస్తుంది, లేకపోతే గేమ్లో స్ట్రిక్ట్గా ఉండలేము, ఎందుకు చెప్పన్నట్టుగా అనేసింది. సో తను అంత పర్టికులర్గా ఉందన్నమాట. మన టీం అనుకున్నప్పుడు మన టీమే గేమ్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా నరికి పడేయండి, కానీ మనం గేమ్ విన్ అవ్వాలనే ఒక డేంజరస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. ఈ డేంజరస్ ఎందుకన్నాను, గేమ్ ఆడటం అంటే అది మంచిదే కదా, ఎవరికైనా గెలవాలని ఉంటుంది కదా అంటే గెలవాలని ఉంటుంది, న్యాయబద్ధంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా అది గెలుపంటే, అంతేకాని ఇవన్నీ కాదు. న్యాయం లేకున్నా ఓకే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే చాలు, ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి. బట్ యష్మి ఆడుతున్న విధానం, తన బిహేవియర్ ఏది కూడా ఒక ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే విధానంగా అస్సలు లేదు. ఇద్దరికిద్దరు రాక్షసుల్లాగే ఆడుతున్నారు, పృథ్వీ కానీ యష్మి కానీ. అండ్ తర్వాత చూస్తుంటే ఏదైతే ఫుడ్ దొంగిలిస్తున్నారో వీళ్ళకి అసలు ఫుడ్ స్కేర్సిటీ అనేది చాలా ఉండడం వల్ల మనకంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక దొంగిలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. సరే ఓకే వాళ్ళు తినలేదు కదా అన్నట్టుగా ఎవరు పెద్దగా కేర్ చేయట్లేదు.
ఆ పెద్దగా కేర్ చేయకపోవడం అండ్ వీళ్ళు దొంగలించడం ఇద్దరికిద్దరు చాలా తప్పే అన్నట్టుగా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ దొంగతనం కానీ ఇంకోటి కానీ ఏమీ చేయకుండా అలా ఉన్నారు. మధ్యలో ఈ మా ప్రేరణ భలే కామెడీ చేసింది కదా, నాకు అది భలే అనిపించింది. మనోడు మణికంఠ వెళ్ళి డోర్ దగ్గర ఇలా వెళ్ళి వాళ్ళందరూ తింటుంటే చూస్తుంటే ఇక్కడ ఎవరంత మనసున్న వాళ్ళు ఎవరు లేరు, మాకు లేదు ఏమీ లేదు ఇక్కడ తినడానికి అన్నట్టుగా మాట్లాడే విధానం, ఆ చేసిన కామెడీ నాకు భలే అనిపించింది. కొంచెం ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ప్రేరణ బాగా బేసిక్గా తన బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది అని చెప్పాలి. అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్స్ ఉంటుంది, అటు కామెడీ చేసినా కూడా లేకపోతే కోపం వచ్చినా కూడా. అసలు లాస్ట్ టాస్క్లో చూసారు కదా, లిటరల్గా నాకు కోపం చూసినప్పుడు ప్రేరణది ఓకే, ఆ పాయింట్కి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అది ఎగ్జాక్ట్గా. సో తర్వాత యష్మి చికెన్ తీసుకుందని దొబ్బేసిందని విష్ణు ఏమో పాల ప్యాకెట్ తీసుకుందనమాట. పాల ప్యాకెట్ ఎలా తీసుకుంటాడో మీరు కూడా చికెన్ తీసుకున్నారు కదా అని యష్మి విష్ణు రిటర్న్ అనేసింది అనమాట. మీరు కూడా చికెన్ తీసుకున్నారు కదా అంటే ఫస్ట్ టైం సపోర్ట్ చేయలేదు, మళ్ళీ సెకండ్ టైం విష్ణు అరే మీరు కూడా చికెన్ తీసుకున్నారంటే మేము చికెన్ తీసుకోవడం ఏంటి, నువ్వు చూసావా అన్నట్టుగా అయితే అంటుంది. చూసావా అని అలా వితండవాదం వాదించడం వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు చికెన్ తీసుకున్నావని మీ టీం వాళ్ళు చికెన్ తీసుకున్నారా అందరికీ తెలుసు, కెమెరాలు చూసాయి, ఆడియన్స్ చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అన్నెసరిగా ఆర్గ్యూ చేస్తే ఎవరు ఫూల్ అవుతారు? ఆడియన్స్ని కూడా ఫూల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు యష్మి చికెన్ దొంగిలించలేదు మీరు కావాలని చెప్తున్నారు అది ఇదని, రాంగ్ కదా అది అర్థం చేసుకోవాలి యష్మి అది. అండ్ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు పృథ్వీ ఇక్కడ అరే వాళ్ళు అట్లా దొంగతనం చేస్తున్నారు అదేదంటే అవును మరి మనం చేసాం కదా, మనం చేస్తే వాళ్ళు కూడా చేస్తారు, మనం తీసుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా అన్నట్టుగైతే పృథ్వీ ఒక లాజికల్గా అయితే మాట్లాడిండు. బట్ యష్మికి అది ఎంతగానో మైండ్కి రుచించలేదు. ఎమ్మటే తను ఏంటి సరేరా తీసుకుంటే తీసుకోమాను, కానీ తర్వాత వచ్చి మంచిగా వచ్చి మనల్ని అడగడం ఎందుకో అన్నట్టుగైతే మళ్ళీ అంటుంది. ట్విస్టింగ్ అనమాట. అంటే దొంగతనం చేయడం విష్ణు మన దగ్గర దొంగతనం చేసిందిరా అంటే పృథ్వీ తనకి సపోర్ట్ చేయకపోయేసరికి మళ్ళీ సరే తీసుకుంటే తీసుకోమను, కానీ అలా మంచిగొచ్చి తర్వాత వచ్చి మంచిగా నేను తీసుకోనా నాకు ఇది కావాలన్నట్టుగా అడగడం ఎందుకు, దొంగతనం చేస్తే చేసుకోమను అన్నట్టుగా అయితే మళ్ళీ మాటలు మారుస్తుందన్నమాట. వై దిస్ కొలవరిడి అదనమాట. తర్వాత చూసుకుంటే పల్పీ ఆరెంజ్ టాస్క్ ఏదైతే ఉందో నిజంగా ఆదిత్య ఓం గారు టాస్క్ ఆడుతుంటే ఆయన ఆడుతూ ఒక్క డ్రాప్ కూడా కింద పడొద్దు అంటే ఇలా కేర్ఫుల్గా పోసి బయటకు వచ్చి మళ్ళీ ఇలా జల్లడం ఏంటో. అంటే ఆయన కావాలని చేశారా మర్చిపోయారా ఏంటో అర్థం కావట్లేదు. లిటరలీ ఆదిత్య ఓంకి అసలు ఆడే ఇంట్రెస్ట్ లేదు, హౌస్లో ఉండే ఇంట్రెస్ట్ లేదు. నాకు తెలిసి ఎప్పుడైనా ఎవరైనా సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకోవచ్చు అంటే ఇమీడియట్గా ఆదిత్య ఓం హ్యాండ్ లిఫ్ట్ చేసి హ్యాపీగా బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంతమంది యంగ్ ఏజ్ మధ్యలో తనకంటే చాలా చిన్న ఏజ్లో ఉన్న ఈ అందరితో తను ఇమడలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ ఫుడ్ కోసం ఇంత ఆరాటపడడం, అరే బయట నాకంత ఈజీగా ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ ఫుడ్ కోసం నేనే ఫుడ్ తినాలి, వేరేటోళ్ళు తినొద్దు లేకపోతే వాళ్ళే తినాలి, నేను పస్తులు ఉండాలన్నారు. ఒక ఫుడ్ కోసం ఇలా ఒక బిచ్చగాళ్ళకు కొట్లాడడం ఏంటి అనే ఒక ఫీలింగే మనోడికి ఉందన్నమాట ఆదిత్యంకి. అందుకే నిన్న బిగ్ బాస్లో కూడా అరే మీకు జస్ట్ 10 minutes మాత్రమే ఇస్తున్నాము, ఈ ఫుడ్ అంతా తినేసి 10 minutes తర్వాత బజార్ మోగంగానే ఫుడ్ అంతా లోపల పెట్టేసేయాలి అంటే మిగతా అందరూ పరిగెత్తారు కానీ మనోడు మాత్రం అస్సలు పరిగెత్తాలి. ఎందుకంటే తనకు ఎంబారసింగ్ ఫీలింగ్ అనిపించింది అనమాట. అరే ఫుడ్ విషయంలో ఏంటి ఇలా చేస్తున్నారు, అది మరీ అంత బిచ్చగాళ్ళం అనే ఫీలింగ్ వల్లే తను చేయలేకపోయాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆకలి వేస్తుంది కాబట్టి వెళ్ళి తినాల్సి వచ్చింది బిగ్ బాస్ ఇచ్చిన 10 minutesలోనే. బిగ్ బాస్ కెమెరాస్ కూడా భలే జూమ్ చేశాయి కదా ఆయన మీద, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని. ఇలాంటి కంటెంట్ కోసమే బిగ్ బాస్ కూడా ఇలాంటి టాస్కులు ఇస్తుంటాడు అనమాట. ఫుడ్ కోసం టాస్కులు పెడితే ఎవరి ఎమోషన్స్ అనేవి ఎట్లా బయటపడతాయి, దానివల్ల వాళ్ళు ఎదుర్కొనే ఆ మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందని చూపెట్టడానికి, క్యాప్చర్ చేయడానికి మూమెంట్స్ అన్ని ఇలాంటివన్నీ ఇస్తుంటాడు అనమాట. సో తర్వాత చూసుకుంటే ఈ పల్పీ ఆరెంజ్ టాస్క్ ఆబ్వియస్లీ ఒకరు ఓడిపోతే ఆదిత్యం ఓడిపోయేసరికి మిగతా నిఖిల్ అండ్ అభయ్కి వీళ్ళిద్దరికి ఈక్వల్గా షేర్ అయింది. 1,50,000 అంత హెవీ అమౌంట్ భలే ఇచ్చారు ఒక టాస్క్ అనుకున్నా, బట్ అది షేరింగ్ అంట 75K ఈచ్. అండ్ తర్వాత వ్యాక్సింగ్ టాస్క్లో మళ్ళీ నిఖిల్ పృథ్వీ నబీల్ ముగ్గురికి యాక్చువల్లీ వ్యాక్సింగ్ టాస్క్ అని బిగ్ బాస్ చెప్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే యష్మి ఫేస్ చూసారా, తనకు కొంచెం ఇబ్బంది పడింది. అరే ఏంటి ఇప్పుడు అమ్మాయిలకి ఇలాంటిది ఇస్తారా అన్నట్టుగా. అంటే బిగ్ బాస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఛాతీ పైన అన్నట్టుగా, ఇమ్మీడియట్గా తను ఇట్లా చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆబ్వియస్లీ ఇలాంటి టాస్క్లు అబ్బాయిలకే ఇస్తారు, అందులో ఇంకా సెకండ్ థాట్ అయితే ఉండదు. అబ్బాయిలకి ఇవ్వడం, నబీల్ విన్ అవ్వడం. నబీల్ చాలా రోజుల తర్వాత అసలు బిగ్ బాస్
హౌస్లో ఉండాలేదా అనుకున్న టైంలో ఈ టాస్క్ విన్ అవ్వడం వల్ల అమ్మ నబీల్ ఉన్నాడురా బాబు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. నబీల్ విన్ అవ్వడం నాకు అక్కడున్న వాళ్ళ టీం వాళ్ళకే కాకుండా మిగతా హౌస్లో మిగతా వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే బయటకు వచ్చాడు, ఏదో ఒక టాస్క్ విన్నాడు, అందరికి కనపడుతున్నాడు అనే ఫీలింగ్ అనమాట. ఓట్లేసే వాళ్ళకి కూడా కొంచెం హోప్ ఉంటుంది, అమ్మ ఓకేరా మనోడు ఒక టాస్క్ విన్ అయ్యిండ్రు అని. తర్వాత ఫైనల్లీ సాక్స్ టాస్క్ ప్రేరణ అని సంచాలకుగా పెట్టిండ్రు. ప్రేరణ చాలా ఎప్పుడైనా సరే మనం ఎక్కువ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏదైనా మనిషితో ఆర్గ్యూ చేసేటప్పుడు అవతల పాయింట్ కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు, ఇప్పుడు కాసేపు ఒక 10 minutes ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అనుకుందాం ఇద్దరు మనుషుల మధ్య. 10 minutes ఆర్గ్యుమెంట్ కంటిన్యూస్గా అవుతున్నప్పుడు ఈ 5th minute 6th minute అవతల కరెక్ట్ అనే విధంగా వాళ్ళ పాయింట్ ఉంది. ఆ పాయింట్ కరెక్ట్ అని మనకు కూడా అర్థమవుతుంది. కానీ ఇంతసేపు మనం ఆర్గ్యూ చేసేసాం, ఇప్పుడు సడన్గా తప్పు మనదే అని ఒప్పుకొని వాళ్ళే కరెక్ట్ అని ఒప్పుకోలేని ఒక పరిస్థితి ఎంబారసింగ్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, వాయిస్ పెంచేసి మన క్లారిటీ లేకున్నా కూడా, ఏం అర్థం కాకున్నా కూడా నో డిషా అని బీభత్సంగా మాట్లాడేస్తాం. ఇవాళ ప్రేరణ అరిచిన అరుపులు కూడా నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే తనకు మ్యాక్సిమం అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎవరిని చూడాలి, ఒకరిని చూస్తుంటే ఇంకొకరి దగ్గర పాయింట్ వస్తుంది, ఇలా 1,15,00,000 రకాలుగా చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. అండ్ పక్కనే ఉన్న ఈ యష్మి టీం వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రేరణని. అరే చూడు, అది చూడు, ఇది చూడు అంతా రచ్చరచ్చగా కన్ఫ్యూజ్ చేసేసరికి యష్మి టీం వాళ్ళు ఏం చెప్తే, అరే అక్కడ అవుట్ చూడు, వాళ్ళ కాలు టచ్ అయింది, వాళ్ళ కాలు దాచుకున్నారు, వీళ్ళ కాలు దాచుకున్నారు, అక్కడ కింద పడింది అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్తే అది ప్రేరణ లిటరల్గా గుడ్డిగా ఫాలో అవుతూ ఉంది. ఫాలో అవ్వడం వల్ల ఏమైంది, నబీల్ అలాగే అవుట్ అయిండు. అండ్ అఫ్కోర్స్ నబీల్ ఏంటంటే తను ఇట్లా ఒక్కసారి కాళ్ళ ముందున్న కాలు ఇట్లా వెనకేసాడు, మళ్ళీ పెట్టబోయే లోపల ఆ 1 సెకండే నబీల్ కావాలని కాలు దాచుకున్న ఉద్దేశంతో ప్రేరణ అవుట్ చేసింది. 1 సెకండ్లో తను వెనక పెట్టుకున్నాడు. ఇమీడియట్గా యష్మి టీం వాళ్ళు గట్టిగా అర్చరే నబీల్ అవుట్ చూడు, కాలు దాచుకుని అనేసరికి అవుట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే చాలా డ్యామేజ్ అయింది విష్ణు విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో కానీ. ప్రేరణ సరిగ్గా చూడట్లేదు అన్నట్టుగా చాలా పేరు అనేది బయటకు వచ్చింది. బిగ్ బాస్ కూడా ఎక్కడ తిడతారో, వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ అక్షింతలు వేస్తారో, ఎందుకు వచ్చిందో బాబు వాళ్ళు చెప్పిందే ఇందాం అన్నట్టుగా యష్మి టీం వాళ్ళు ఏం చెప్తే అది లిటరల్గా ఇన్ఫ్లుయెన్స్ చేశారనే చెప్పాలి. యష్మి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రేరణ గుడ్డిగా అది ఫాలో అవ్వడం. మోరోవర్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే తన ఫ్రెండే కాబట్టి, యష్మి అండ్ ప్రేరణ ఒక బాండింగ్ ఉంది కాబట్టి యష్మి ఏం చెప్తే అది, అరే నువ్వు రైట్ సైడ్ వెళ్ళు, ఓకే రైట్, లెఫ్ట్ సైడ్ వెళ్ళు, ఓకే రైట్, ఒరే నువ్వు స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్, కింద కూర్చో, ఏం చెప్తే అది లిటరల్గా ఫాలో అవుతూ ఉందన్నమాట సంచాలకైనా కూడా. అండ్ తర్వాత అసలు బేసిక్గా అందుకే అసలు ప్రేరణ చెప్పే మాటలకి ఎవరికి ఆమె సంచాలకైనా కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది లేదు ఆమె డెసిషన్కి. అక్కడ పృథ్వీ కానీ లేకపోతే విష్ణుప్రియ కానీ నబీల్ కానీ ఎవ్వరూ అసలు మాట వినట్లే. అది కాదు అనగా రచ్చరచ్చగా అదే పనిగా చేస్తూనే ఉన్నారు, బీభత్సంగా అరుస్తూనే ఉన్నారు. విష్ణుప్రియ దగ్గర ఏంటి, విష్ణుప్రియ నవీన్ ఫస్ట్ టైం విష్ణు అవుట్ అయింది అని యష్మి వాళ్ళు మెన్షన్ చేసేటప్పుడు అరే అభయ్ నవీన్ తోసిండి అన్నట్టుగా విష్ణుప్రియ అంటుంది. అరే నేనేం తోయలేదు, కావాలని నువ్వు మిస్బ్యాలెన్స్ అయింది నీదే అన్నట్టుగా అయితే చెప్తున్నాను అనమాట. మిస్బ్యాలెన్స్ ఎలా అవుతుంది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఆ టైంకి ప్రేరణ చూడకపోవడం వల్ల ఆమె మళ్ళీ రాంగ్ డెసిషన్ అవుతుంది ఎందుకులే అన్నట్టు తను సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చింది. నేను చూడలేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా అని. మరి నాకు కూడా ఇవ్వచ్చు కదా అని పృథ్వీ మధ్యలో వచ్చాడు. ప్రతిసారి పృథ్వీ ఇంటర్ఫియరెన్స్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అనమాట త్రూ అవుట్. సో అక్కడ అభయ్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం అయినా కానీ ఈసారి అయితే విష్ణు మళ్ళీ అవుట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా వెను తిరగాల్సి వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నబీల్ కూడా అవుట్ అయ్యేసరికి ఇంకా మిగిలిన నబీల్ అవుట్ అంటున్నాం. మా ఈ ఓవరాల్ లాస్ట్కి మిగిలిన ఇద్దరికే మళ్ళీ చెరో సగం పంచినట్టుగా అయితే మనకు చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ మోరోవర్ ఏంటంటే టాస్కులు ఇలా జరుగుతున్నప్పుడు, ఇలా బ్యాక్ టు బ్యాక్ టాస్కులు జరుగుతున్నప్పుడు ఈ ప్రైజ్ మనీ అనేది ఎలా పెరుగుద్ది ఏంటి. ఇప్పుడు ఇన్ని టాస్కులు జరిగాయి, ఇంత ఒక్కొక్క టాస్క్లో ఒకదానికి 50,000 ఇంకో దానికి 1 lakh అన్నట్టుగా ఇలా ఇస్తున్నారు కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీకెండ్ ఎపిసోడ్స్లో మనం చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా క్రమశిక్షణ రహితంగా ఇప్పుడు మన ప్రేరణ ఏమంటారు ఇట్లా తనకు పొజిషన్ ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ని కాపాడుకోలేక యష్మి టీం వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంది.
అండ్ రూల్స్ విషయంలో అసలు కంప్లీట్గా సంచాలక్ మాటని ఎవరు వినట్లేదు, సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అండ్ ఫుడ్ తినొద్దు అంటే తింటున్నారు. ఇలా ఎన్నో రకాలుగా మాట దాటిన వాళ్ళు బిగ్ బాస్ని కేర్ చేయకుండా ఉన్న వాళ్ళు అయితే ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనకి ఈ లాస్ట్ టాస్క్లో కూడా నబీల్ అలా అవుట్ అయినప్పుడు అభయ్ అండ్ నిఖిల్ మాత్రమే మిగిలినప్పుడు ఆ 50,000 ఈచ్గా వాళ్ళ టాస్క్ పరంగా షేర్ చేసుకున్నారు. ఇంతకుముందు ఏం జరిగేది ఇలాంటి టాస్కుల్లో, ఇప్పుడు టై అయింది కాబట్టి టై బ్రేకర్ అన్నట్టు ఇంకో టాస్క్ పెట్టేవాళ్ళు. ఈసారి అలా లేకుండా చెరో సగం పంచుకుంటూ ఉన్నారన్నమాట. ఇదేదో కొత్త రకంగా. సో ఓవరాల్గా చూసుకుంటే 6 టాస్కుల్లో ఇంప్రెసివ్గా అనిపించింది. నో డౌట్ నిఖిల్ టీం వల్ల అడుగడుగున వాళ్ళ ఇంప్రెషన్ అనేది పెడుతూనే ఉన్నారు. కాబట్టి నిఖిల్ టీం వాళ్ళు డెఫినెట్లీ ఈ ఓవరాల్ టాస్కుల్లో స్టాండ్ అవుట్ అయినట్టుగా మనకి తెలుసుకోవచ్చు. అండ్ ఇవాళ థర్స్డే కాబట్టి రేపు ఫ్రైడే కాబట్టి ఇంకా లాస్ట్ డే ఆఫ్ ద వీక్ నాగార్జున గారు వచ్చే ముందు రేపు ఇంకా మిగిలిన టాస్కుల్లో ఇంకా ఏ రేంజ్లో వీళ్ళు ఆడతారో, ఎలా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో. ఎందుకంటే నో డౌట్ ఇప్పుడు నిఖిల్ వాళ్ళకి చాలా అప్రిసియేషన్ అనేది వస్తుంది. ఉన్నది ఇద్దరే, కానీ ఈ ఇద్దరైనా కూడా మిగిలిన 5-6 ఉన్న టీం మెంబర్స్తో పోటీ పడి వాళ్ళు ఆడి గెలవగలగడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో అప్రిసియేషన్ అది ఏ లెవెల్లో ఉంటుంది, ఓవరాల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేవి రేపటి ఎపిసోడ్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత సాటర్డే ఎపిసోడ్లో ఆబ్వియస్లీ నాగార్జున గారు వచ్చి దీని మీద జడ్జ్ చేసి కొంతమందికి అక్షంతలు, కొంతమందికి పొగడ్తలు, ఇలా 1,00,000 రకాలుగా ఓవరాల్గా చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా అంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు కొట్టడం అయితే మర్చిపోకండి. బాయ్.